దళిత హక్కులపై ఉద్యమం చేయాలన్నా, పోరాటాలు చేయాలన్నా ఒక నిబద్ధత అవసరం. ఆ నిబద్ధతతో దేశవ్యాప్తంగా ఇప్పటికీ చరిత్రలో కానీ, కాంటెంపరీగా సమకాలీన సిచ్యువేషన్స్లో కానీ కొందరు నేతలు మాత్రమే దళిత పోరాట బాంధవులు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో ఒంగోలు గడ్డ నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి దళితుల ఆశాదీపంగా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి నీలం నాగేందర్. మరి ఆయన ఈరోజు మన జెట్ న్యూస్ అతిథి. సార్ నమస్కారం. నమస్కారం. దళిత ఉద్యమంలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. ఆ పార్శ్వాల్లో దళిత ఉద్యమాలని రాజకీయంగా మలుచుకోవటం, దళిత ఉద్యమాన్ని తమ మనుగడకు ఉపయోగించుకోవటం, దళిత ఉద్యమాన్ని దళితుల కోసమే ముందుకు కొనసాగించడం అనేటటువంటివి పార్శ్వాలు. మరి వాటిలో మీది ఎక్కువ అవుతుంది. నేను దళిత కారంచేడు దళితుల శవాల మీద దళితుల రక్తం అడుగు నుండి ఏర్పడిన దళిత మహాసభ 1985 నుంచి దళితుల కోసం ఇప్పటి వరకు నా సుదీర్ఘ ప్రయాణం 40 ఏళ్ళు దళితుల కోసమే పనిచేసాను. నా తదుపరి మరణం వరకు కూడా నేను దళితుల కోసమే పనిచేస్తాను. ఏ రాజకీయ ప్రలోభాలకి, ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలకి లొంగలేదు ఇప్పటి వరకు కూడా. పోలీసు నిర్బంధాలని, అక్రమ కేసుల్ని ఇప్పుడు కూడా 21 సంవత్సరాల క్రితం నా మీద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా కలెక్టరు, ఎస్పీలు, మంత్రులు కలిసి పెట్టిన కేసులో కూడా మేము ఇప్పుడుగా కేసును ఎదుర్కొంటున్నాం. ఇంకా భవిష్యత్తులో ఎన్ని కేసులు పెట్టి ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా ఇటీవల ఒక దళిత బాలిక మీద ఇతర కులస్తులు వేధిస్తే ఫోక్సో చిన్నపిల్లని ఇచ్చే విద్యార్థుల్ని మేము అది న్యాయమని అడిగితే డిఎస్పీ విచారించి, సిఐ విచారించి అది వాస్తవం తెలుసుకుని కూడా మీ మీద మళ్ళా కేసు పెడతామని మమ్మల్ని బెదిరించారు. మళ్ళా అప్పుడు గుంటూరు ఐజీ గారు ఒంగోలు పర్యటనకు వస్తే 2 టౌన్కి ఆ బాలికను పంపించి విచారిస్తే డిఐజీ గారు ఎందుకు కేసు కట్టలేదని ఒంగోలు డిఎస్పీని అదేవిధంగా సిఐని మందలిచ్చి కేసు కట్టమని చెప్తే వాళ్ళతో పాటు నా మీద మరియు మా బాలిక అన్న మరియు నా ఉద్యమ సహచరుడు రవి మీద మేము కేసు పెట్టారు. అదేవిధంగా పొందూరులో దళితుల భూమి విషయంలో గతంలో 2 సంవత్సరాల క్రితం కేసు జరిగితే మరలా అది రాజీ పడలేదని మరలా ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మరలా వాళ్ళ మీద కట్టా ఆదినారాయణ మీద కేసు పెడతా మరలా అది నేను దాన్ని వాళ్ళకి బాధ్యత సపోర్ట్గా అండగా నిలబడ్డానని కొట్టారు. వాళ్ళు దాన్ని కలిసి కొట్టారు. నేను బాధ్యత కేసు కట్టమని అడిగితే నీలనాగరావు మాకు అండగా ఉన్నాడు అని మా ఇంట్లోకి వచ్చి కొట్టారని ఆ పొందూరు ఎస్ఐటి కేసుల ముద్దాయిలు అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కులానికి చెందిన వారు. ఎందుకంటే నిన్నటి దాకా ప్రకాశం జిల్లాలో ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు అందరికీ అధికార పార్టీ కులానికి చెందిన వారు కాబట్టి ఏకఛత్రాధిపత్యంగా కొనసాగింది. మరలా ఒక కేసు పెట్టారు. కేసులకు భయపడేది లేదు అని చెప్పి మేము ఆ కేసుల్ని ఎదుర్కొని చనిపోయేదాకా కేసులు ఉంటాయని తెలిసే నేను దళిత ఉద్యమం కొనసాగుతున్నాను. ఫస్ట్లో మీరు మాలమహానాడులో కొనసాగినట్టున్నారు. కొనసాగలేదు. మాలమహానాడు మాకు సంబంధం. మాలమహానాడు ఆ తర్వాత దళిత హక్కుల పరిరక్షణ కారంచేడు పొందులని దళిత మహాసభ ఉద్యమంలో పనిచేసాము. చుండూరు ఉద్యమంలో పనిచేసాము. అప్పటి వరకు తిమ్మ సముద్రం 1991లో పనిచేసాము. తిమ్మ సముద్రం అని కన్నం బలరాముకు సంబంధించిన సొంత గ్రామం అది. ఆడ ఎస్సీ బీసీలు భూముల విషయంలో, ప్రభుత్వ భూములు పంచుకునే విషయంలో ఊరు మొత్తం ఏకమై ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో అప్పుడు కన్నం బలరాం 1991 జనవరి 17వ తేదీన సంఘటన రోజు బాంబులు వేయించారు. ఎందుకంటే ఆ బాంబుల దాడి కూడా ఎందుకు జరిగిందంటే జనవరి 17న కల్ఫ్ యుద్ధం స్టార్ట్ అయింది అని మీడియా పరంగా డైవర్ట్ అయిపోయింది. అదే రోజు అప్పుడు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి కుమారుడు పెళ్లి. ఆ పెళ్లిలో కన్నం బలరాం అక్కడ ఎలిబి కోసం ఆ వీడియోలో ఫంక్షన్లో ఉండి ఆ రోజు దాడి చేయించడం జరిగింది. ఆ దాడికి వ్యతిరేకంగా మొత్తం కూడా మేము దాడిని ఎదుర్కోవటానికి మీడియా కానీ అప్పుడు ప్రభుత్వం జనార్దన్ రెడ్డి మొత్తం కన్నం బలరాంకి సపోర్ట్ చేసేందుకు బాధితులకు సపోర్ట్ చేయలేదు. అంతటా మేము అప్పుడు మాకు నాయకుడు కత్తి పద్మారావు, అప్పుడే పీపుల్స్ వ్యవస్థాపకుడు కేజీ సత్యమూర్తి గారు నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చున్నాడు. ఆయన మేమంతా కలిసి కూడా
తిమ్మసముద్రం నుంచి ఒంగోలుకు కలెక్టరేట్కి పాదయాత్ర పెట్టాము. ఆ పాదయాత్రకి నేను రూట్ మ్యాప్ని, అంటే పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత అంటే ఉద్యమం ఏ రూట్లో రావాలి, ఎక్కడ టిఫిన్ చేయాలి, ఎక్కడ భోజనం చేయాలి అని మ్యాప్ చేసుకుంటా మేము బయలుదేరి వచ్చాము. ఆ క్రమంలో మా యాత్ర మీడియా మొత్తం కవరేజ్ అవుతుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి మద్రాలపాడు దగ్గరికి వచ్చేలేకి మరలా ఒంగోలు ఒక కిరాయి హత్య జరిగింది. బెజవాడ సరభయ్య అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఒక కమ్మ నాయకుడిని హత్య జరిగింది. ఆ హత్య పేరుతోటి మమ్మల్ని మద్రాలపాడులో ఆపేశారు. అంటే ఇది కూడా తిమ్మసముద్రం పాదయాత్ర భూమి సమస్యల పరీక్ష పక్కదారి పట్టించడానికి జరిగిన హత్యగా మేము ఆ కోణం నుంచి చూస్తున్నాం. అప్పుడు ఓన్లీ భూ సమస్యల మీదే నడుస్తుంది. అప్పుడు భూమి సమస్య నడిచింది. అది ఒంగోలు కలెక్టరేట్ దగ్గర జరిగిన తిమ్మసముద్రం భూమి సమస్య. ప్రధానంగా దళితుల భూమి సమస్యల మీద, ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాల మీద ఈ దళిత ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా అప్పటి నుంచి పనిచేస్తుంది. అలా ఇప్పుడు మీరు 2000 తర్వాత దళిత పరిరక్షణ సమితిని బాగా యాక్టివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు అనేటటువంటి. అయితే అసలు మీరు ఈ ఉద్యమాలు దళిత హక్కుల పోరాటంలోకి, ఈ ఉద్యమంలోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా? బేసిక్గా మీరు స్టడీస్ కూడా అప్పట్లో బాగానే కొనసాగిస్తూ ఉండేవారు. సడన్ గా ఈ రూట్ మారటం సడన్ గా జరిగింది కదంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా హేతువాద ఉద్యమం, గద్దర్ జన్నాట్య మండలి పాట ఒంగోలు రావటం కానివ్వండి, హేతువాద ఉద్యమం మీటింగులు కత్తి పద్మారావు ఇవన్నీ కూడా దేవుడు లేడని చెప్పి ఈ బ్రాహ్మణవాదం మీద, మతవాదం మీద, హిందూ మతం మీద వ్యతిరేకంగా మన ఒంగోలు సభలు సమావేశాలు జరిగాయి. అదింగ బస్ స్టాండ్, కళ్యాణ మండపం, వీటన్నిటిలో కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆకర్షితులయ్యి ఆ విధంగా హేతువాద ఉద్యమం నుంచి మనం పనిచేయటం జరిగింది. ఎందుకంటే హేతువాద ఉద్యమం ఎందుకంటే ఒకరోజు హేతువాద ఉద్యమంలో ఒక మీటింగ్ అయిన తర్వాత, మీరు సంస్కృత పద్యాలు చదువుతున్నారు, మీరు ఎవరు మా బ్రాహ్మణులకే పుట్టుంటారు, బ్రాహ్మణులకే సంస్కృతం వచ్చి మీద వాళ్ళకి రాదు, మీరు బ్రాహ్మణులకే పుట్టారని కత్తి పద్మారావు ఒక పాఠకుడు ప్రశ్న చీటీ పంపించాడు. అప్పుడు పద్మారావు గారు ఏం చెప్పారంటే, సరే బ్రాహ్మణులకి సంస్కృతం వచ్చే పని అయితే సంస్కృత రాని బ్రాహ్మణులు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా ఎవరికి పుట్టారని చెప్పి ప్రశ్నించి ఆయన వేదిక ఇచ్చాడు. అంటే సమాధానం అంటే సంస్కృతం అనేది ఒక భాష, ఇంగ్లీష్ భాష లాగా. అంటే పలానా భాష పలానా చదువుకుంటే ఏ భాష అని ఎవరికైనా వచ్చింది, అది యూనివర్సల్. అంతేగాని సంస్కృతం బ్రాహ్మణులకు వచ్చింది, ఇతర కులాలకు రావద్దు అనేది కరెక్ట్ కదా. ఆ విధంగా మనం చైతన్యం. అదే గద్దర్ కూడా 1983 ఒంగోలు మీటింగ్ పెడితే అప్పుడు ఖైదీ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే అదేమిటబ్బా ఇదేమిటబ్బా అని ఒక పాట ఉంది ఆ సినిమాలో. అదేమిటబ్బా ఇది అదేనుటబ్బా, ఇదేమిటబ్బా ఇది అదేనుటబ్బా అని చెప్పి అట్లా అంటే గద్దరు అంటే సాయిబాబా మీద, అంటే ఈ మూఢనమ్మకాల మీద, మతాచారాల మీద, ఈ దొంగ బాబాలు వీళ్ళ మీద, దోపిడీ మీద ప్రశ్నించే నాకు చాలా ఆకర్షమైంది. అదేవిధంగా 1985లో కారంచేయుడు మారణకాండ జరిగినప్పుడు చీరాల్లో మా బంధువులు వివాహానికి వెళ్ళి నేను స్వయంగా ఆ కారంచేయుడు శవాలను చూశాను. ఆ శవాలు పడిసెలు ఆ తొడల్లో మా బాడీలు ఇరుక్కున్న ఘటన, సన్నివేశాలు చూసి నేను చెల్లించిపోయాను స్వయంగా నేను. ఇక అప్పటి నుంచి నాకున్న చిన్నతనం నుంచి ఉన్న ఒక సమాజం మీద ఉన్న దీనికి చైతన్యానికి కారంచేయుడులో దళితులు కాబట్టి చీరాళ్ళ దళిత ఉద్యమంలో ప్రధానంగా ఒంగోలు కేంద్రంగా ఉండేటప్పుడు నీలంపాలెం మా దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు, పిల్లకాయలు, అన్ని పనులు ఉండేవాళ్ళు, టెంట్లు, మైకులు అంతా మా ఏరియా ఉండేది. కాబట్టి కారంచేయుడు ఉద్యమం మా పాలన నుంచి ప్రారంభమయ్యి ర్యాలీగా కలెక్టరేట్ వద్ద జరిగినంత కాలం కొనసాగింది. అన్నిటికీ ప్రధాన భూమిక నేను ఒంగోలులో కారంచేయుడు ఉద్యమానికి నేనే పోషించాను. అలా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులు ఉన్నారు, దళిత హక్కులు ఆ ఉద్యమాలు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఒంగోలు కేంద్రంగానే దళిత ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ చాలా అపరిష్కృత ఎస్సీ సమస్యలు అంటే దళితుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇంకా ఉద్యమాలు కూడా ఒంగోలు కేంద్రంగానే కొనసాగుతున్నాయి. ప్రధాన కారణం ఏమంటారు? అంటే సమస్యలు సమాజంలో ఇప్పుడు ఉంటాయి, దానికి అంతు లేదు. సమాజంలో సమస్యలకు అంతు లేదు, పరిష్కారం కొన్ని అవుతూ ఉంటాయి. ఒక సమాజంలో ఒక ఉద్యమం వచ్చినప్పుడు ఆ ఉద్యమాన్ని చేర్చడానికి, ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి పాలకులు అనేక ప్రయత్నాలు, అనేక కుట్రలు చేస్తూ ఉంటారు. 1985లో
కారం చేడు దళిత ఉద్యమం ఏర్పడి ఎస్సీ ఎస్టీలు దళితులు అనుకుంటే బీసీలు మైనార్టీలు అందరూ కలిసి వస్తుంటే కొంతకాలానికి 1994కి చుండూరు ఉద్యమం జరిగింది. అప్పుడు దాకా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అంటరాంతాలను నిషేధించిన చిన్న పీసీఆర్ చట్టాలు, మొబైల్ కోర్టు లాంటివి ఇచ్చినా కానీ కారం చేడు తర్వాత 1989లో చుండూరు 91లో ఎస్సీ యాక్ట్ అనేది ఒక వజ్రాయుధం లాంటిది దేశంలో దళితులకు రక్షణ కవచంగా ఎస్సీ యాక్ట్ అనేది రావటం జరిగింది. కానీ ఈ ఉద్యమాన్ని అంటే ఇద్దరు దళిత ఉద్యమం సోషల్ మూవ్మెంట్ కాబట్టి సామాజిక ఉద్యమం ఉంటే ఎక్కడ కూడా బాధ ఉండేది కాదు. కానీ 1994లో దళితులు రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం, మీరంతా మన ఓట్లు మనమే వేసుకుందాం, మన ఎస్సీ బీసీలో మన జనాభా దేశ జనాభాలో 80% ఉన్నాము, మనమే పరిపాలించుకుందాం. కమ్మారెడ్డి ఇతర కులాలు మొత్తం కూడా 5-6% ఉన్న వాళ్ళు వాటాలు మార్చుకొని పార్టీల పేరుతోటి వీళ్ళు పరిపాలిస్తున్నారు, మన రాజ్యాధికారానికి పోవాలనే నినాదం 1994లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆ సభ కూడా ఒంగోలులో నేనే సభ ప్యూరెస్కుల్లో కాన్స్టిట్యూషన్ గారి సభ నిర్వహించడం జరిగింది. దీంతో ఎప్పుడైతే ఈ సామాజిక ఉద్యమం కాస్త రాజకీయ ఉద్యమాలకు అనుకూలంగా వాళ్ళు అప్పుడు ఈ దళిత ఉద్యమాలు చేర్చడానికి 1994లోనే ఇదే ప్రకాశం జిల్లా సామాజిక చైతన్య కేంద్రమైన ఒంగోలు కేంద్రంగానే ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఏబిసిడి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సంఘటనలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. దళితులకి సంబంధించి దళితుల మీద దాడులు, అటాక్స్ ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా దారుణంగా అగ్రవర్ణాలు కానీ లేదంటే తక్కువ వర్ణాలు అనేది భావంతోనో చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలన్నీ అక్కడక్కడ ఈ యొక్క పోరాటాలు కానీ ఈ యొక్క సంఘటనలు కానీ మావోలతో లింకులు కూడా బయటపడుతున్నట్టు సందర్భాలు కొన్ని బయటకు వచ్చాయి. వీటి పర్యవసానాలు కూడా గతంలో చాలా చూశారు. దీన్ని బట్టి మీరేమంటారు? అంటే ఎవడైనా చట్ట పరిధిలో సమస్యల పరిష్కారం కాకపోతేనే నక్సలైట్ వైపు వస్తారు. చట్ట పరిధిలో సమస్య ఏ ప్రభుత్వాలు కూడా చట్ట పరిధిలో పరిష్కరించడానికి ముందుకు రావు. అంటే ఇక్కడ ఒకవైపు ఎస్సీ పోరాట హక్కుల నేతలు ఉన్నారు, ఒకవైపు పోలీసులు ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ మధ్య నుంచి డైవర్ట్ అవడానికి అసలు కారణం ఏంటంటారు? అంటే నాయకులతో ఎన్ని సమస్యలు పరిష్కారం ఉంటారు. అంటే నాయకులు స్వతంత్రంగా చేయలేరు. చట్టం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు సపోజ్ ఉదాహరణ పార్లమెంట్లో చంద్రకొండ జీవనాన్ని దళితులను హత్య చేశారు. తమ కులానికి చెందిన అధికార పార్టీ కులానికి చెందిన వారి అమ్మాయితో సంబంధం ఉందని మనం ఎంత ఆందోళన చేసినా దాన్ని ప్రభుత్వం అంటే కొన్ని కేసుల్లో డైరెక్ట్ రాయలసీమ ఫ్యాక్షన్లో డైరెక్ట్ మంటలు జరగదు. చంపి శవాలను మాయం చేయటం, చంపి సాక్ష్యాలు లేకుండా చేయటం, ఇది ఒక కొత్త టెక్నిక్. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్, అగ్ర కులాలు, హత్యాకాండాలు, నేరాలు, వైట్ కాలర్ క్రైమ్ లాగా సైబర్ నేరాల్లాగా మారిపోతూ ఉంటాయి. నేరాలు కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గతంలో కోపం వస్తే పగబడితోటి కుట్రతోటి హత్యలు చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు. ఇప్పుడు లీగల్ నాలెడ్జ్ చేస్తున్నారు. ఒక నేరం చేయాలంటే లాయర్ల సలహా తీసుకొని, మేధావుల సలహాలు తీసుకొని ఈ నేరాన్ని మాఫీ ఎలా చేయాలి, సాక్ష్యం ఎలా లేకుండా చేయాలని కోణంలో చేస్తున్నారు. కాబట్టి దాన్ని చట్టం ఎదుర్కోవాలి. ఎందుకంటే ఉదాహరణకి తాలూరు ఇప్పుడు చింతకొండ జీవన హత్య తీసుకుంటే పోలీసులు 10 మంది అనుమానం తీసుకొచ్చారు. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంఐ మంత్రిగా ఉన్నాడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రెడ్డి కులం కాబట్టి పోలీసు అధికారులు భయపడి వదిలేశారు. తర్వాత కేసుని మాఫీ చేశారు. హత్య జరిగింది కానీ చంపింది ఎవరు తెలియని అన్డిటెక్టెడ్ చేశారు అప్పుడు ఎస్పీ. మేము ఆ కేసులో కూడా మా చట్టం మీద అవగాహన ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలను చంపితే సంతకులు ఎవరు తెలియపోయినా, నక్సలైట్లు చంపిన, దొంగలు చంపిన, పొలిటికల్ క్లాషెస్ అంటే మాల రాజకీయ వైఎస్ఆర్ పార్టీ, తెలుగు పార్టీ చంద్రులు కొట్టుకొని చావచ్చు. కానీ దీనికి రాజకీయ కారణం ఉంది, రాజకీయ పార్టీ నేతల కోణం ఉందని చేసి నిరూపిస్తే ఆ కేసుల్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు, డబ్బులు ఇస్తాయి. ఈ చట్టాల మీద ఈ పనిచేసే దళిత నాయకులకి ఎక్కువ మందికి నాలెడ్జి లేదు. అంటే దళితులు అంటే రాజ్యాధికారం, అంబేద్కర్ పాటలు పాడటం, మాటలు తప్పితే అలా చట్టాలు మారుతున్నాయి. మనం మారాలి, చట్టాల మీద అవగాహన చేసుకోవాలి, ఉద్యమాలు చేయాలి. అంటే వాళ్ళు పుస్తకాలు చదివితేనే లాయర్లకి అన్ని చేయలేరు. కానీ లాయర్ పోలీస్ లాయర్లు చాలా మంది ఉంటారు, కోర్టులో వాదించేవారు కొంతమంది ఉంటారు. కానీ ప్రాక్టికల్గా మన ఉద్యమాలు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే మనిషి సక్సెస్ అవుతాడు. ఉద్యమం సక్సెస్, బాధితులకు న్యాయం జరిగింది.
అన్న ఇప్పుడు నీలం నాగేందర్ దళిత హక్కుల పోరాట ఉద్యమకారుడు. ఆ ఉద్యమాలు చేసుకునేటటువంటి వ్యక్తి ఒకానొక సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లాల్సినటువంటి అగత్యం ఏమొచ్చిందంట? అది మొత్తం రాజ్యం హింస, రాజ్యం కుట్ర. అంటే ఒక జిల్లా కలెక్టరు, మంత్రి, అంటే ప్రకాశం జిల్లాలో ఏ గవర్నమెంట్ ఉన్నా దళితులదే పవర్. ప్రతిపక్షం మేమే, అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా వాళ్ళు కలెక్టరేట్కి రావడానికి కూడా భయపడే పరిస్థితి. ఒక స్థాయిలో కేఈ ప్రభాకర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటే డీడీఆర్సీ మీటింగ్ కలెక్టరేట్లు రద్దు చేశారు మా వల్ల. మేము వెళ్ళి దళితుల ఎజెండా తోటి డీడీఆర్సీ సమావేశం పెట్టాలి, మీ ఎజెండా కరెక్ట్ కాదు, 7 ఎస్ఐటీ బీసీలు ఉన్నారు, వాళ్ళు బడ్జెట్ లేదు, చట్టాల మీద ఎజెండా ఎందుకు పెడతారని ఎజెండా ఒక డీడీఆర్సీ మీటింగ్ అడ్డుకుంటాం, రద్దు అయిపోయింది. కేఈ ప్రభాకర్ మాజీ ఇన్ఛార్జ్ మంత్రి మాతో మాట్లాడాడు. అంటే మీరు బీసీ మీరు అంటే మీరు పార్టీ పెట్టినా మేము చేస్తాము, మా పార్టీ ఇది, మా విధానం ఇది అన్నాం. అంటే ఇక్కడ అంటే చట్టాలు లేని కాంగ్రెస్ అంటే అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే దాంట్లో ఎస్సీలు ఉన్న ఆ రాజ్య స్వభావం, ఆ పార్టీ స్వభావాన్ని, అంటే వాళ్ళకు ఎస్సీ బీసీలు అనేవాళ్ళు జనరల్గా ఓట్ బ్యాంక్గా ఉండాలి, ఇది ఇళ్ల స్థలాలు ఇచ్చామని బర్రెలు ఇచ్చామని తప్పితే వీళ్ళ మీద హత్యలు జరిగినా కానీ సాంఘిక పరిస్థితి జరిగినా కానీ అది ఏ పార్టీ అవతల పార్టీ దాని అగ్ర కులాలకి స్వభావం రక్షించడానికి ఉండేది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీలు కానీ న్యాయం జరగదు, బీసీ తెలుగుదేశం ఉంటే ఎస్టీల బాధ్యతలకు న్యాయం జరగదు. అదంతా ఒక డ్రామా. కాబట్టి ఈ రాజ్య స్వభావాన్ని మనం ఇది అగ్రకుల రాజ్యం కాబట్టి ఏ పార్టీలో ఉన్న వాళ్ళకి అగ్రవాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మీరు అజ్ఞాతంలోకి వెళ్ళడానికి అప్పుడు ప్రధానంగా వీళ్ళందరూ కుట్ర బన్ని మొత్తం కలెక్టర్, ఎస్పీ, మంత్రి అందరూ కూడా కుట్ర బన్ని అంటే వీళ్ళని ఈ ఉద్యమాలని దళితులను భయపెట్టాలి అని చెప్పి మనకి చిన్నగంజంలో ఒక భూ సమస్య మీద జరుగుతున్న కుటుంబాన్ని ప్రలోభపరిచి దాంట్లో అంటే వాళ్ళకి టూల్ కిట్స్ గా అంటే వాళ్ళ వస్తువులుగా మాతో పాటు ఉండే వాళ్ళు కొంతమంది ఎస్సీ నాయకులు, కొంతమంది మహిళలు కుట్ర చేసి ఒక 2 పిల్లల చేత పురుగు మందు తాపించి ఆ కేసును మా మీద వేయటం జరిగింది. అప్పుడు మమ్మల్ని రకరకాలుగా ఇచ్చేయాలని చూశారు. అప్పుడు 3 నెలలు మేము అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు దళిత హక్కుల పోరాటం అయితే చేస్తున్నారు, మరి ఆ దళితులే మీ మీద కత్తిగట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంటారు? ఉంటాయి సహజం. ఎందుకంటే కుటుంబంలో ఇప్పుడు కొంత షర్మిల మీద జగన్ మీద షర్మిల అన్నదమ్ములు చేయలేదా, కేటీఆర్ మీద కవిత చేయలేదా? ఆడ రాజకీయ కాంక్ష ఎలా ఉండిద్దో ఇక్కడ కూడా దళితులు అంటే పేదలు, వ్యసన పరులు, అసూయ ద్వేషం ఉండిద్ది. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళ లాభం కోసం ఎవరైనా చేసే పరిస్థితి ఉండిద్ది. వీళ్ళు కింద కులాలు, పూటికి లేని కులాలు కాబట్టి లొంగిపోతారు. కాబట్టి వీళ్ళ చేత ఇంకో కేసులోనే పెట్టేయచ్చు పాలకులు, పోలీసులు. ఇప్పుడు జనరల్గా మీరు పోరాటంలో దళిత హక్కుల పోరాటంలో ముందుకు వెళ్తున్నారు. ఇలా మీకు మాదిరిగానే పోరాటాలు చేయటం కానీ దళితుల పేర్లు చెప్పుకునేటటువంటి నేతలు వాళ్ళ పేర్లు నేను చెప్పను. రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశంలో కానీ, వైసీపీలో కానీ, కాంగ్రెస్లో కానీ గతంలో పదవులు అనుభవించారు. ఏంటి దళితుల పేర్లు చెప్పుకొని ఎదిగిన నేతలు. మరి మీకు అటువంటి అవకాశాలు ఏమి రాలేదా? నాకు కొన్ని అవకాశాలు వచ్చినాయి. అంటే ఎలా అంటే మావోయిస్ట్ పార్టీ, అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ సభ్యులు మావోయిస్ట్ పార్టీ ఆడడం ముందు మా పార్టీ తరఫున పనిచేయండి, మీకు నెలకు జీతం ఇస్తామని చెప్పి నాతో మాట్లాడారు. నన్ను నల్లమల అడవులోకి చర్చలకు పిలిచారు. కేంద్ర నాయకులు మాట్లాడాలంటున్నారు. నేను వాళ్ళతో చర్చలకు వెళ్ళలేదు. అదేవిధంగా వాళ్ళు ఇస్తామన్న జీతానికి నేను అంగీకరించలేదు. నేను స్వేచ్ఛాజీవిని. నాకు అన్యాయం అనుకుంటే మావోయిస్ట్ పార్టీ మీద కూడా నేను ఫైట్ చేసిన రోజులు ఉంటాయి. మావోయిస్ట్ పార్టీ కూడా చినగంజం మీరు ఇప్పుడు చెప్పిన 2004 ఇన్సిడెంట్లో చినగంజం బాలికలు చనిపోయిన దాంట్లో మావోయిస్ట్ పార్టీ అన్ని పార్టీలు సామ్రాజ్యవాదం అన్ని పార్టీల్లో ఉండేది. అందరి నాయకులు సామ్రాజ్యవాదం అంటే నా పార్టీ బతకాలి, మిగతా కూడా బతకూడదు, అంటే నాకు సరెండర్ కావాలి. పార్టీ సామ్రాజ్యవాదాన్ని ఉండేది, అడాప్ట్ చేసుకుంటా ఉండేది. చిన్న చేపలు పెద్ద చేపలు తినేది. నాకు అనుకూలంగా ఉంటే వాడు ఉప్లకారుడు, నన్ను పాలసీని వ్యతిరేకిస్తే వాడు లంపైన్ లేకపోతే ఇన్ఫార్మర్, వాడి మీద ఒక ముద్ర వేస్తారు. అట్టాగా పీపుల్స్ వార్ పార్టీ కూడా నా మీద విచిత్రమైన పరిస్థితి నా మీద ప్రకటన ఇచ్చింది 2004. కాబట్టి సామ్రాజ్యవాదం అన్ని పార్టీలో ఉండేది.
అంటే ఇప్పుడు వైట్ కాలర్ పాలిటిక్స్ కి సంబంధించి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్లని అటువంటి పదవులు ఇచ్చేస్తున్నారు. ఏంటంటే దళిత హక్కుల పోరాటాలు చేసిన దాని మీద ఇట్లా ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళని రాజకీయంగా అడ్డు పెట్టుకోవడం కోసమే అటువంటి వారు తీసుకుంటున్నారు అనేది ప్రచారం. ఇటువంటి వైట్ కాలర్ పాలిటిక్స్ కి సంబంధించి మీకు ఇన్విటేషన్స్ ఏమైనా? దళిత మహాసభ వ్యవస్థ కూడా కత్తిపడుతున్నారు. కారం చేడు చుండూరు తర్వాత 91 తర్వాత ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ఇప్పుడు కానీ అనారోగ్య కారణాల వల్ల ఆలోచన ధోరణి మార్చడం. అందుకే కొన్ని పార్టీలు అంటే రాజకీయ పార్టీలు కాకుండా విప్లవ పార్టీలు కొంత వయసు అయిపోయిన తర్వాత కొండపల్లి సీతారామన్ కూడా వ్యవస్థ కూడా కొండపల్లి సీతారామన్ పక్కన పెట్టారు. అంటే మనిషి చపలత్వం పెరిగి వయసు పెరిగి ఉంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మనిషి ఫిట్నెస్ కానీ మెంటల్ కూడా చదువుతారు, పక్కన పెడతారు. ఉండకపోతే కొంతమందికి కుటుంబ మీద ప్రేమ, పోరాడే శక్తి, ఆర్థిక ఆపేక్షలు, పదవుల కాంక్ష, మీరు చెప్పినట్టు ఎమ్మెల్సీలు కొన్ని చైర్మన్ పదవులు తీసుకోవడం కోసం భజనలు చేయడానికి కొంతమంది నాయకులు వెళ్తారు. ఇంతవరకు నేను ఉన్నా లేకపోయినా నేను ఏ రోజు బహుజన సమాజ్ పార్టీ ప్రమాణాలు తప్ప నేను ఈ రోజు కూడా ఎంతోమంది ప్రజారాజ్యం పార్టీలు చేస్తే పదవులు ఇస్తామని చేశారు, ఆర్థిక ఫైనాన్స్ ఊరక ఇచ్చేసారు. నేను ఈ రోజు కూడా బహుజన సమాజ్ పార్టీలో తప్ప ఏ పార్టీకిలో పనిచేయలేదు. ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగానే పనిచేసాం. కానీ పోయిన వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకం చేసాం, ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకం చేస్తాం, బహుజన సమాజ్ పార్టీకి వ్యతిరేకం చేస్తాం. ఎందుకంటే రాజకీయ పార్టీ మీద లక్షణాలు వేరు. బహుజన సమాజానికి వచ్చిన మళ్ళీ అక్కడ కులాలు, బ్రాహ్మణులు, కమ్మారెడ్డి మళ్ళీ అక్కడ కూడా చేస్తారు, ఓన్లీ బహుజనులే ఉండరు. కాబట్టి కొంతమంది ఉద్యమాలు చేయకుండానే లాటరీ దగ్గర కొంతమంది వాళ్ళ నాయకులు అయ్యాయి. ఉద్యమాలు చేయకుండా ఒక్కొక్క కేసు లేకుండా జూగుడు ప్రభాకరరావు లాంటి వాళ్ళు, పివి రావు లాంటి వాడు మా ఉద్యమంలో గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, రోడ్డును పడేస్తారు చంద్రబాబు నాయుడు రోజు ప్రభుత్వ క్వార్టర్లో నుంచి. ఆయన అనారోగ్యంతో గ్రూప్ 1 ఆఫీసరు ఢిల్లీలో చనిపోయాడు పివి రావు. అంటే కులం కోసం ఆయన చనిపోయాడు. ఆ కులం కార్డును ఉపయోగించుకొని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు చాలా మంది కులం కార్డుతో. వాళ్ళ కులం ఉపయోగించుకున్నారు కానీ వాళ్ళ కులానికి ఉపయోగపడ్డారు. అలా దళిత హక్కుల పోరాటాల్లో వాటి పరిరక్షణ కోసం ఏదైతే దళితులకు రక్షణ కల్పించడం కోసం ఏర్పాటైనవి అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఇంకా పూర్తి స్థాయిలో అణగారిన వర్గాలకు ఇంకా అందుబాటులోకి రాలేదంటున్నారు అనేది ఇప్పుడు ప్రచారంలో. అంటే చట్టాలు ఎన్ని చేసిన సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఏ చట్టమైనా వచ్చింది. ఎవరు చిత్తశుద్ధితోటి ఎస్సీ ఎస్టీలకి ఎవరు చట్టం లేదు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇందిరాగాంధీ మీద అప్పుడు తిరుగుబాటు చేస్తే అగ్రకులాలు అగ్రవర్ణాలు మొత్తం లాబింగ్తో ఆమె అప్పుడు ఎస్సీ ఎస్టీలు బ్యాంకు రిజర్వేషన్లు పెట్టింది, బ్యాంకులు జాతీకరణ చేస్తుంది, రాజభరణాలు చేస్తుంది ఆ ఓట్ బ్యాంక్ కోసం. అలాగే ఇప్పుడు ఎస్ఎస్టీ చట్టం వచ్చినా కానీ అది 1989లో వచ్చినా కానీ ఇప్పుడు వచ్చిన సంవత్సరాలు 25/11 30 సంవత్సరాలు దాటినా 35 సంవత్సరాలు దాటినా కానీ దానిలో చాలా మార్పులు రావాలి. చట్టాలు కాగితాల మీద చేస్తారే కానీ జీవోలు వస్తారే కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. అలాగే సార్ దానికి ప్రభుత్వం ఒక్కడే కారణం కాదు. ఈ ఉద్యమకారులను చెప్పుకునే వాళ్ళు చాలా మందికి, అలాగే ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఎలా రాయాలో కూడా చాలా మందికి తెలియదు. కంప్లైంట్ ఎలా రాయాలో తెలియదు. తర్వాత ఆ గైడ్ లైన్స్ వీళ్ళు పాటించరు. పోలీస్ అధికారులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని నెగిటివ్గా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అధికారం ఉన్నా ఎస్ఐ ఉన్నా ఇన్వెస్టిగేషన్ డిఎస్పీకి ఇచ్చినా ఈ కేసుని ఫాల్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే వాడు అవినీతిపరుడు కావచ్చు, ఆడ ఎస్సీ ఎమ్మెల్యే మంత్రులు వాళ్ళ ప్రోద్బలం ఉండేది ఈ కేసును ఫాల్స్ చేయమని. అంతేగాని రేపు కేసు జరిగితే ఇటీవల ఒక అమ్మాయి ఇక్కడ ఒకడు పెదనందిపాటు సంబంధించిన పోలీసు అని మిలిటరీ అని చెప్పి లోకేష్ పాదయాత్రలో తిరుగుతా ఒక చిన్న అమ్మాయిని ట్రాప్ చేసి ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయినాయి. వాడికి బిడ్డ పుట్టింది. తీరా చూస్తే మా దగ్గరకు వస్తే తీరా చూస్తే వాడు పెదనందిపాడు. వాడు డాక్టర్ని మేనేజ్ చేసి DNA టెస్ట్లో బిడ్డ వాడికి పుట్టిన DNA టెస్ట్ తెచ్చుకున్నాడు.
అంటే రేప్ కేసుల్లో కూడా కొన్ని సందర్భాల్లో డాక్టర్లు రీసెంట్ ఇంటర్కోర్స్ నాట్ డన్, మ్యాచ్ కావటం లేదు, రేపు అంటే రేపు అనేది ఎలా ప్రూఫ్ అయింది, 48 గంటల్లోనే ఇంటర్కోర్స్ జరిగితే స్పెర్మ్ డిటెక్ట్ అయింది, కానీ 50 గంటలో తేలదు, రిపోర్ట్ తేలదు అనమాట. అంటే చట్టం అనేది వేరు, న్యాయం ధర్మం వేరు. చట్ట ప్రకారం పోలీసులు డిలే చేస్తారు, ఏమైనా హాస్పిటల్ పంపించకుండా రకరకాల స్నానం చేయించటం, ఇంటికి వెళ్ళి డిలే చేయించేసి డిఎస్పీ గారు లేరు కేసు కట్టకుండా డిలే చేస్తారు. అంటే రేప్ కేసుల్లో కూడా ఇలా న్యాయం జరగకుండా ఈ పోలీసు చేస్తారు. ముద్దాయిలు, రాజకీయ నాయకులు ముద్దాయిలకు అనుకూలంగా వాళ్ళు డాక్టర్ సర్టిఫికేట్లు చేస్తారు. కోర్టు శిక్ష వేయాలంటే డాక్టర్ సర్టిఫికేట్లు రేపు రాలేదు కాబట్టి, నిర్ధారణ కాలేదు కాబట్టి నువ్వు ఎంత సాక్ష్యం చెప్పినా రేప్ కేసు కొట్టేస్తారు. ఈవెన్ హత్య కేసుల్లో జరిగింది అందరూ తెలుసు. మనం చెప్పారు చింతకొండ జీవన్ అని, ఓకేనా, పబ్లిక్ అంటారు, కానీ అది చంపింది అశ్వత్థమాత కుంజరహ, చింతకొండ జీవన్ చంపడ్డాడు కానీ చంపింది ఎవరో తెలియదు. అంటే ఈవెన్ హత్య కేసులు, రేప్ కేసుల్లో కూడా ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరగడానికి ఏ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉండదు, అమలు జరగదు. మన సమాజం మీద చట్ట పట్ల అవగాహన ఉంటే ఆ బాధిత కుటుంబాలకి ఏ చట్టం ప్రకారం మనం న్యాయం చేయగలం, ఆ చట్టాన్ని ముందు వీళ్ళు అవగాహన చేసుకొని ఉండాలి, అధికారులతో వాదించగలగాలి, ఒప్పించగలగాలి. అవసరమైతే కమిషన్ ఆశ్రయించడం, హైకోర్టులను ఆశ్రయించడం ద్వారానే వాళ్ళకి న్యాయం జరిగింది. కానీ ఎస్ఎస్టీ ముందు కూడా శిక్ష పడితేనే రిలీఫ్ ఇవ్వమని ముందులో చట్టం ఉంది, కానీ తర్వాత అది పరిణామ క్రమం మార్చారు. శిక్షలు అయిపోయినా కానీ బాధితులకి న్యాయం రిలీఫ్ ఇవ్వాలని చెప్పి, అంటే రేప్ కేసుల్లో కూడా ట్రయల్ అయితే చాలు ఇవ్వమని, మర్డర్ కేసు అయితే ఛార్జ్ షీట్ పెడితే ఇవ్వమని చట్టం. ఎందుకంటే ఎస్ఎస్టీలు కేసులు పెట్టడమే గొప్ప. ఈ రాజకీయ వాతావరణం తట్టుకొని కోర్టులు దాకా శిక్షలు చెప్పేది ఉండరు, అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళకి అనుకూలంగా ఉండరు, పోలీసు సక్రమంగా ఛార్జ్ షీట్ ముద్దాయిలకు అనుకూలంగా ఉంటారు, పోలీస్ వ్యవస్థ కూడా ముద్దాయిలకు అనుకూలంగా ఉంటారు, ఎస్సీలైనా ఎస్టీలైనా. కాబట్టి ఎక్కువ సందర్భాల్లో ముద్దాయిల పక్క పోలీసులు ఉంటారు, మా బాధితుల పక్క ఉండరు. అదంతా ట్రాష్ చెప్పేదంతా కూడా. కాబట్టి ఎస్ఎస్టీ చట్టం అనేది ఇప్పుడు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఎస్టీ చట్టం ముందు ఎస్ఎస్టీ చట్టానికి సిఆర్పిసి 438 ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వకూడదు, పిఓ యాక్ట్ అమలు కాకూడదు. అంటే ఇప్పుడు ఒక మనిషి నేరం చేసి ప్రొబేషనరీ అమెండ్మెంట్స్ యాక్ట్ అంటారు, పిఓ యాక్ట్ అంటే మొదటిసారి తప్పు చేసి క్షమించండి అంటే కూడా అది కూడా వర్తించిన చట్టంలో ఉంది. దానికి కులం పేరు తిట్టినా అవమానించినా కానీ అంతకుముందు అరెస్ట్ చేసి బెయిల్ కోర్టులో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆనేష్ కుమార్ వర్సెస్ బీఆర్ 2013లో ఒక కుటుంబం నాతో పాటు మా కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేస్తున్నారు, వేధిస్తున్నారు, విదేశాలు ఉన్న వాళ్ళు కూడా, అంటే వాళ్ళు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తీర్పుని ఎస్ఎస్టీ యాక్ట్కి వర్తింపజేసి చట్టం ఎక్కడా లేదు, సమాచారం చెప్పిన గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు. పోలీసు అధికారులు ఎస్ఎస్టీ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి అక్కడికి ముద్దాయిలు గొడుగు పెట్టి పంపిస్తున్నారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళకు అవసరం అయితే ప్రత్యర్థుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం మీద పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశంలో వైఎస్ఆర్ పార్టీ మీద ఎస్ఎస్టీ కేసులు పెట్టి సెక్షన్లు పెట్టి వీళ్ళు జడ్జీల దగ్గరికి వెళ్ళి వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఈ ముద్దాయి పారిపోతాడు, సాక్షిని బెదిరిస్తాడు కాబట్టి వీడికి బెయిల్ ఇవ్వకూడదు, వీళ్ళు ప్రమాదకారి అని చెప్పి వీళ్ళు రిమాండ్ పంపిస్తున్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు ఎస్ఎస్టీ యాక్ట్ని. నిజమైన ఎస్ఎస్టీ బాధితులు మాత్రం ఎస్ఎస్టీ కేసులు కట్టడం లేదు. ఇప్పుడు మరి కౌంటర్ కేసులు చెప్పేలా మీరు ఎస్ఎస్టీ కేసు కావాలంటే మీకు మీ మీద వాళ్ళు కేసు కట్టడం డైరెక్ట్ పిలిచి కౌంటర్ కేసు పెట్టి బెదిరిస్తున్నారు పోలీసు అధికారులు ప్రస్తుతం తెలుగుదేశం గవర్నమెంట్ లో. ఇప్పుడు ఈ అట్రాసిటీ కేసులు, ఈ హక్కుల పరిరక్షణ కోసం వచ్చినటువంటి చట్టాలకు మూలం చూస్తే ఒక చుండూరు ఘటనని, కారంచేడు ఘటనని, అలాగే శిరోమండనాలని, ఇదే దేవాలయాల నుంచి ఇంటివేతలని, ఇటువంటివన్నీ కూడా మూలం. వీటిలో నుంచి పుట్టుకొచ్చిన ఈ పరిరక్షణ చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అవటానికి కూడా ఈరోజు మళ్ళీ ఇంకొక పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితులు రావడానికి ప్రధాన కారణాలు ఎక్కడున్నాయంటారు? అంటే ఎన్ని చట్టాలు వచ్చినా అమలు చేస్తుంది ప్రభుత్వం అధికారులు. 2000 ప్రతి 6 నెలలకు ఒకసారి ఎస్ఎస్ స్టేట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జరగదు. ముఖ్యమంత్రి అధ్యక్షతన హోంమంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి, మిగతా మంత్రులు అందరూ జరగాలి. 2 రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్ పెడుతున్నారు ఏ ప్రభుత్వం, జగన్ కానీ ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ. అంటే ఎస్ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ 6 నెలలకు జరగాల్సి అంటే
జగన్ గవర్నమెంట్ ఒకసారి జరిగింది 2021లో. కానీ ఆ ఇంతమంది జరగల. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇప్పుడు 15 ఏళ్ళు ఇంతమంది ఒకసారి కానీ తీరిక లేదు. ఎస్ఎస్టీ దీని మీద తీర్పు లేదు. ఇంకొకటి ఎస్ఎస్టీ కేసుల్లో రేప్ కేసులు ఉద్యోగాలు ఆపిస్తాయి. ఈ రివ్యూ మీటింగ్స్ ఎన్ని రోజులకు ఒకసారి జరగాలి? మామూలుగా అయితే 6 నెలలకు ఒకసారి జరగాలి, జిల్లాలో 3 నెలలకు ఒకసారి జరగాలి. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే జిల్లాలో మొన్నే జరిగింది. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షత జరగాలి. ఎమ్మెల్యేలందరూ ఎంపీలు రావాలి ఆ సమావేశానికి. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం వచ్చిన తర్వాత మొన్న 15వ నెలలో జరిగింది, కానీ మొదటి 14 నెలలు జరగల. ఓకే, మేము జరపని డిమాండ్ చేస్తే ఇంకోటి కూడా జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళు సోషల్ యాక్టివిస్టులు ఎస్ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సభ్యులు వేసేవారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం ఎస్సీ సెల్లోల్ని ఎస్టీ సెల్లోల్ని వాళ్ళనే సభ్యులుగా నియమించుకున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళని అంటే ఉద్యమకారుల మీద జనరల్గా ఈ ధర్నాలు కేసులు ఉంటాయి, ఈ ధర్నాలు రాస్తారు కేసులు ఉన్నాయనే పేరుతోటి వీళ్ళని పక్కన పెట్టేసి తెలుగుదేశం వాళ్ళు మొత్తాన్ని కూడా అంటే వాళ్ళు బిస్కెట్ వాళ్ళని ప్రశ్నించకుండా ఈ కేసు ఎందుకు కట్టలేదు, ఈ కేసు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ కేసులో రిలీఫ్ ఎందుకు వెళ్ళలేదు, ఉద్యోగం లేదు అనకుండా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళే ఇంకెక్కడ చట్టాలు అమలు అవుతాయి, బయట అమలు కావు, ఆఫీషియల్గా అక్కడ విజిలెన్స్ కమిటీలో అమలు జరుగు. ఇంకో విచిత్రమైన విషయం ఉంది. అంటే ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలోనేమో సభ్యుల మీద కేసులు ఉంటే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీల మీద యాంటీసిడ్స్ అంటారు. అంటే పూర్వపరాల మీద క్రిమినల్ కేసులు పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. వీళ్ళ మీద కేసులు ఉంటే 2 కేసులు ఉన్నా కానీ ఇప్పుడు కేవీపీఎస్లు కేసులు ఉంటాయి, అంత సంఘాల మీద పనిచేసేవాడి మీద కేసులు ఉంటాయి, సిద్ధాంతాలు చెప్పేవాడు కేసులు ఉండవు కదా, వాళ్ళ మీద కేసులు పక్కన పెట్టారు. కానీ అదే సందర్భంలో చింతమనేని ప్రభాకర్ అనేవాడు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, వాడి మీద రౌడీ షీట్ ఉంది, వాడు ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే ఎంపీలకు పోటీ చేయడానికి రౌడీ షీట్ లాగా ఎలిజిబిలిటీ ఉంది. వాడు జైల్లో ఉండి కూడా నామినేషన్ చేయొచ్చు. కానీ జైల్లో ఉన్నవాడు పోటీ చేయడానికి లేదు, కానీ జైల్లో ఉన్నవాడు ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు, నామినేషన్ వేయవచ్చు. రౌడీ షీట్ ఉన్నవాడు ఎమ్మెల్యే ఎంపీకి ఎన్నికలు అర్హుడు, వాడు పోటీ చేయొచ్చు, ఎమ్మెల్యే కలవచ్చు. అంటే మన హోంమంత్రి అనిత మీద ప్రస్తుతం 23 కేసులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద 89 కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద 17 కేసులు ఉన్నాయి. 58 రోజులు నిన్నగా మన అవినీతి ఆరోపణలు జైలుకి వెళ్ళి వచ్చాడు. అంటే వీళ్ళు ఏమో ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీలు కావచ్చు, కానీ ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళు మాత్రం కేసులు ఉన్నాయని నోరు మాట్లాడే చట్టాన్ని మాట ఎస్సీ/ఎస్టీల మీద మాత్రం వేటు చేసి వాళ్ళు నోరు నొక్కడానికి తెలుగుదేశం పార్టీ ఎస్సీ/ఎస్టీ సెల్లోల్ని ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలుగా చేసుకుంది. ఎక్కడ న్యాయం జరిగింది? ఈ ఇతర చోట్ల పోతే కలెక్టర్లు ఎస్పీలు కొంతమంది సమాధానం చెప్పిన పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు అదే పార్టీ కానీ ఇంకా రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు ఎస్సీ చట్టాలు ఏదైతే అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి, ప్రధానంగా ఈ దళిత చట్టాలు దళితేతరులకు పూర్తిగా ఉపయోగపడే విధంగా మలుచుకుంటున్నారు అనేటటువంటిది ఒక వాదన చేస్తారు. అంటే ఎస్సీ/ఎస్టీ చట్టం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు, రాజకీయ ప్రత్యర్థుల కోసం వాడుకుంటున్నారు. అంటే జనరల్గా ఒక మేయర్ ఒంగోలు గంగాడ యాదవ్ మేయర్ ఎస్సీ, అవును మామూలుగా వాడు తిట్టాడు, అవమానించాడు, అది సాధారణ కేసు. ఆ కేసులో అరెస్ట్ చేయడానికి ఉండదు, జడ్జి పర్మిషన్ తీసుకోవాలి, బెదిరించారు తిట్టారు అంటే. కానీ అదే ఎస్సీ/ఎస్టీ యాక్ట్ పెడితే వాళ్ళు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళకి అనుకూలంగా వాడు రిమాండ్ కొట్టి బెదిరించాడు, సాక్ష్యం తారుమారు చేస్తారని వీళ్ళు స్వయంగా చేసి మొత్తాన్ని అరెస్ట్ చేయడానికి వస్తుంది. అందుకని ఎస్సీ/ఎస్టీ యాక్ట్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. నిజమైన ఎస్సీ/ఎస్టీల కేసులు మాత్రం అలాగే తెలుగు గవర్నమెంట్ ఎస్సీ/ఎస్టీ కేసులు కట్టొద్దని వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఒక పార్ట్ అనమాట. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎస్సీ/ఎస్టీ కేసులు కట్టొద్దు, ఎస్సీ/ఎస్టీ కేసు కడితే కౌంటర్ కేసులు కట్టండి అని రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది. సాధారణంగా ఎస్సీ/ఎస్టీ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అయిన 24 గంటల్లో సంబంధిత నిందితుడిని తీసి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఎస్హెచ్ఓని సస్పెండ్ చేస్తారనేటటువంటిది అదేం లేదంటే ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు కావడం లేదు. నమోదు అయిన తర్వాత అప్పుడు జనరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ కేసు కట్టకపోతే డిఎస్పీ కంప్లైంట్ ఇవ్వాలి, డిఎస్పీ కడితే రిజిస్టర్ పోస్ట్ ఎస్పీ కంప్లైంట్ ఇవ్వాలి. ఎస్పీలు ఇప్పుడు ఎవరు ఎస్పీలు పట్టించుకోవటం లేదు. కోర్టుకు వెళ్ళి
కమిషన్లకు వెళ్తేనే కొన్ని కేసులు కడుతున్నారు. కేసులు కట్టినా కానీ మేము ఇటీవల తాలూరు మన చంద్రపాలెంలో ఒక విచిత్రమైన కేసు. అది 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే 50 ఎకరాలు ఆ ఊరి కమ్మ కులస్తులు వైసీపీ గవర్నమెంట్ ఆక్రమించుకొని చేసుకున్నారు. 10 ఎకరాలు ఎస్సీఎస్టీలు చేసుకుంటున్నారు. ఈ 10 ఎకరాలు కూడా అంటే భూమి అంటే మాధవ్ పుట్టింది భూమి మీకు లేదని మరి అదే కమ్మ వైసీపీ పార్టీ వాళ్ళు దాడి చేసి వీళ్ళ మీద చేసి మేము కేసు కట్టేసారు 2021లో. మళ్ళీ గవర్నమెంట్ మారింది. మన 24 సంవత్సరం తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ అదే భూమి మీద దాడి చేశారు. మేము జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము, జాయింట్ కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము. భూమి సర్వే అంటే వాళ్ళు భూములు ఉన్న వాళ్ళు భూములు చేసుకోవచ్చు. భూములు లేని వాడు తలారకం వచ్చి భూమి చేస్తుంటే ఆ భూమి కూడా రెవెన్యూ వాళ్ళు వెళ్ళి మీ మీద కేసు పెడతామని ఎస్ఎస్టీని బెదిరించారు. జాయింట్ కలెక్టర్ భూమి చుట్టూ సర్వే చేసి భూములకు ఎవరు పోవద్దని చెప్పాడు. కానీ జాయింట్ కలెక్టర్ ఆదేశాలను ఎవరు పాటించలేదు. ఆడ ఎంఆర్ఓ కూడా వెళ్ళి బోర్డు ఎస్ఎస్టీలు చేసుకుంటున్న భూములు బోర్డు పెట్టారు. కానీ భూములకు వస్తే శిక్షిస్తామని అగ్ర కులాలు భూమి ఉన్న భూస్వామ్యం చేసిన భూమి మాత్రం కట్టలేదు. మేము ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ ఇస్తే ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకి కేసు కట్టారు. కానీ వేం పాలెం పేరుతోటి 155/21 మళ్ళా ఎస్పీ గారు ఆ కేసును ఫాల్స్గా రెఫర్ చేశారు. దర్శి డిఎస్పీ అంటే మమ్మల్ని కాదని కేసు కట్టిస్తారా మీరు అని. అంటే రెవెన్యూ పట్టించుకోలేదు. భూమి అంటే భూమి ఉన్నవాడు భూస్వామ్యం ప్రభుత్వ భూములు కూడా వాళ్ళు సాగు చేసుకున్నారు. భూములను ఎస్ఐస్లు తలారకరం తీసుకుంటే ఓర్చుకోలేని పరిస్థితి, సిగ్గు చేయడానికి స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలైనా కానీ అంటే ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, మా సాగు అన్ని భూములు కూడా వాళ్ళవి అగ్ర కులాలు. అంటే వాళ్ళు భూములతో పుట్టారు. ఎస్ఎస్టీ బీసీలు ముండిమాలతో పుట్టారు అన్నమాట. మనుషులు పుట్టినట్టు పుట్టారు. వాళ్ళ భూములు కవచకరణతో పుట్టినట్టు వాళ్ళ భూములు డబ్బుతో పుట్టారు, అధికారంతో పుట్టారు. ఏ పార్టీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా కమ్మలకు పని అయ్యింది, వైఎస్ఆర్ పార్టీ ఉన్నా రెడ్లుగా అయింది. వాళ్ళు ఇక్కడ ఎస్సీఎస్టీ గారికి వచ్చి వాళ్ళంతా ఒకటే. వాళ్ళంతా అగ్ర కులాలే. అగ్ర కుల ప్రయోజనాన్ని వాళ్ళు కాపాడుకుంటారు, రక్షించుకుంటారు. ఇప్పుడు ఈ కేసుల విషయం కాడికి వస్తే మాలిస్టేషన్, మర్డర్, రేప్ అండ్ మర్డర్ కేసులు కానీ ఇతర బాధితులకు సంబంధించి అట్రాసిటీ కేసులు కొన్ని నడుస్తున్నాయి, కొన్ని అర్థంతరంగా ఫైల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. అదంతా ఒక చాప్టర్. మరి ఇప్పుడు ఈ లాకప్ డెప్త్స్ కి సంబంధించి కూడా ఈ మధ్య మీరు పోరాటాలు చేశారనేటువంటిది రాష్ట్రంలో లాకప్ డెప్త్స్ అనేవి ఎప్పుడు జరిగినా కానీ ఒంగోలులో 1996లో ఒంగోలు వంటంలో గడ్డం 7 కొన్న లాకప్ జరిగింది. అది రాష్ట్రం మొత్తాన్ని సంచలనం సృష్టించాము మేము. దాని మీద అప్పుడు కలెక్టర్ దాస్ శ్రీనివాసరావు, ఎస్పీ అంజనీ కుమార్, డిఐజీ గుంటూరు డిఐజీ కారణం మేము ఆందోళన చేస్తే అప్పుడు ఎస్పీ కలెక్టర్ కొత్తగా వచ్చి దాస్ శ్రీనివాసరావు కలెక్టర్ వచ్చి గవర్నమెంట్ పోలీస్ స్టేషన్ ఆందోళన చేస్తున్నాం, బాధితుడి కుటుంబానికి ₹1,00,000 గవర్నమెంట్ శాంక్షన్ చేసిందని చెప్పారు. మాతో అంటే ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆర్థికంగా సాటిస్ఫై అయింది. కానీ మేమన్నాం కలెక్టర్ని, సరే కలెక్టర్ గారు మీరు కూడా ఎస్సీ, మేము కూడా ఎస్ఐని చంపుతాం. ఎస్పీ అంజనీ కుమార్, డిఎస్పీ అందరూ ఉన్నారు వాళ్ళ సమక్షంలో. మేము కూడా ఎస్ఐని చంపుతాం, మేము కూడా ₹1,00,000 ఇస్తాం. మీరు ఎస్సీ కాబట్టి మీరు 10,000 ఏంటి చాలు, మీ సొంత డబ్బు, గవర్నమెంట్ డబ్బు మాకు అవసరం లేదు అని మాట్లాడు. అది కరెక్ట్ కాదు, మీరు మాట్లాడే చట్టం కాదు కదా అన్నారు. ఏ చట్టం ప్రకారం మనిషి లాకప్ డెత్ చేస్తారు, దానికి చట్టం ఉందని అడిగి పోలీసులు లాకప్ డెత్ ఏ చట్టం ప్రకారం చేస్తారు? అదే ఇతర కులంలో అయితే లాకప్ డెత్తుల్లో ఎన్కౌంటర్ చచ్చిపోతుంది ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దొంగల పేరుతోటి ఎస్ఎస్టీలు. అదే కమ్మారెడ్డిని మర్డర్ చేస్తాను కొడతారా? పట్టరు కదా కనీసం. మీడియా ముందు కూడా చూపించారు, ముఖం చేసి నేరుగా పోలీస్ స్టేషన్ ఆ జైలుకి పంపిస్తారు ఒకలా తప్పనిసరి అరెస్ట్ చేసిన అని ఆందోళన చేస్తే గుంటూరు ఐజీ కూడా ఇచ్చాడు. అతని మీద మేము ఇది చేసాము. అది సెన్సేషనల్ చేసి అది ఉద్యమంగా నడిపి కొన్ని రోజులు స్టేట్లో పద్మనాభ గౌడ్ అనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి కమిషన్ వేయించాం. ఆ కుటుంబానికి గడ్డవేణువుల వారి పిచ్చమ్మకు ఉద్యోగం ఇప్పించాం. మొట్టమొదటి రాష్ట్రంలో లాకప్ డెత్తుల్లో పిచ్చమ్మకు ఉద్యోగం ఇప్పించాము. తర్వాత నష్టపరి రిలీఫ్ ఇప్పించాము మొట్టమొదటిగా. తర్వాత ఒంగోలు గుర్రరామయ్య లాకప్ డెత్ తాలూకాలో జరిగితే ₹500 కమ్మలు కుదవ పెడితే ఒక కనిపిల్ల వాళ్ళ గుర్రరామయ్య ఇస్తే కుదవ పెట్టాడు, దశలు కొడితే అప్పుడు వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చాం. అన్నవరపు శ్రీదేవిని మధ్యపాటు లాకప్ డెత్ చేస్తే పరంధామైన ఎస్ఐ ఆ కేసులో వాళ్ళ తల్లికి ఉద్యోగం ఇప్పించాము. అంటే లాకప్ డెత్ కేసుల్లో కూడా ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర మాకు. రీసెంట్ గా ఇంకో విషయం, ఇప్పుడు మీరు చీరాలలో కరోనా టైంలో
పోలీసులకి అతనికి జరిగినటువంటి ఏ వాదన కానీ వాగ్వాదంలో జరిగినటువంటి ఘటన. అతను చనిపోయారు. చనిపోయిన తర్వాత అది జాతీయ సమస్యగా కూడా తీసుకున్నారు దాని ఇష్యూ. ఇప్పుడు ఆ ఇష్యూలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారండి. అంటే గిరిచార కిరణ్ అనే అతను వారి ఫ్రెండ్ జాయి ఇద్దరు మా మద్యం దానికి వస్తా ఆ కరోనా చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుబడ్డారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తాగుని మాట్లాడుతున్నారు. పోలీసు ఎస్ఐ చీరా టూటి ఎస్ఐ విజయ్ కుమార్ అతను వచ్చాడు. ఎవరు వీళ్ళు మాట్లాడుతున్నారు ఏంటి పోలీసులు అన్నాడు. అతను లాఠీ తీసుకుని అతను తల మీద కొట్టడం జరిగింది. అతను కింద పడిపోయాడు. కింద పడిపోయిన అతన్ని జీబులు వేసుకెళ్ళి 220 పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళకి అక్కడ అతను ఓవర్ బ్లీడ్ అయిపోయి చనిపోయాడు. అంటూ ఉన్నాడు. అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి బతికోవడం వీళ్ళు భయపడిపోయి ఎస్ఐ సిఐలు ఫిరోజ్ వీళ్ళంతా వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి జీబులను వదిలేశారు. కామ్ అయిపోయి తల్లిదండ్రులు కూడా తెలియజేయకుండా వాడు పక్కన జాయిన్ ఇంకోవాడు ఉండే వాడి వీడియో తీయించుకున్నారు. వాడు దూకాడు, పోలీసు జీబులో నుంచి దూకాడు, పడిపోయాడు, తలకి బయలుందని చెప్పి వీడియో తీసుకొని ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల సమాచారం వాళ్ళు చీరాల హాస్పిటల్ తీసుకెళ్ళి గుంటూరు తీసుకెళ్ళి చచ్చిపోయాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సంఘటనని ఏమార్చి అంటే దళితుడు పోలీసు లాకప్ డెత్ అయింది, పోలీసులు ఉద్యమం వచ్చింది, చీరాల ప్రాంతం కదా ఉద్యమం వచ్చింది అని చెప్పి ఏం చేశారంటే ఆ దాన్ని మార్చి అతనే దూకాడు జీబులోంచి, అతనికంతా అతను చచ్చిపోయాడు అని ఒక క్రియేట్ చేసి గూగుల్ ప్రచారం చేసింది. అక్కడి చీరాల రాజకీయ పరిస్థితుల్లో కూడా చనిపోయిన అతను ఎక్స్ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి సంబంధించిన కుటుంబం వాళ్ళది. వాళ్ళు తర్వాత అప్పుడు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కన్నం బలరాము దళితులు చీరాల 2 గ్రూపులుగా విడిపోయి ఆయన దగ్గర ఒక గ్రూప్ ఈ దగ్గర ఒక గ్రూప్గా ఉన్నారు. కరోనా టైము వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు సహకరించలేదు. అయినా మనం ఇది స్టేట్ ఒక రిఫరెన్స్గా ఉండిద్ది. అంటే పోలీస్ స్టేషన్లో జరుగుతున్న లాకప్ డెత్ కాదు, బయట జరిగిన పోలీసులు కొట్టి చంపితే అది మటరేను అనే కోణం నుంచి తీసుకొని కరోనా టైంలో కూడా మేము శ్రమించి దాని మీద ఉద్యమం చేసి చీరాల పోలీస్ స్టేషన్ ముందు చీరాల డిఎస్పీ కార్యాలయం ముందు బయట నుంచి వెళ్ళి మేము ఆందోళన చేసి దాన్ని ఉద్యమం చేసాం. అప్పుడు గంగాధర్ అని అడిషనల్ ఎస్పీని ప్రభుత్వ విచారణాధికారికి వేసింది. ఆయన రిపోర్ట్ మేరకు అతను వాస్తవం నిర్ధారించిన తర్వాత మళ్ళీ స్పెషల్ డిఎస్పీ లోకల్ ఒక డిఎస్పీని వేస్తే అతన్ని మేము వ్యతిరేకించాము. అతని విచారణ సరిగ్గా జరపలేదని అంటే మళ్ళీ బాలసుందరరావుని ఇంకో డిఎస్పీని ఇస్తే బాలసుందరరావు 98 గెస్ట్ హౌస్లో కలిసి మేము పాజిటివ్ స్టేట్మెంట్లు అన్ని ఇచ్చి రిపోర్ట్లు తెప్పించి అది కిరణ్ కేసుని ఐపీస్తున్నట్టు ఎస్ఎస్టీ యాక్ట్ కూడా మార్చి చీరాల అప్పటి ఆ సంఘటనకు పాల్పడిన చీరాల ఎస్ఐ విజయ్ కుమార్ కూడా అరెస్ట్ చేయించడం జరిగింది. తర్వాత ఆ కుటుంబానికి అంటే ఈ కుటుంబాన్ని న్యాయం చేయాలని అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నాటి వైఎస్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉత్తర రామకృష్ణ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ కుటుంబానికి ఉద్యోగం అంటే వాళ్ళు ఇవ్వమని నిరాకరించారు. తర్వాత రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించారు. కానీ మేము ఆ కుటుంబానికి కలెక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఉన్న కలెక్టర్ ప్రదీప్ కుమార్కి ఎంక్వైరీ జీవులు వివరించి గతంలో మేము చేసిన ఉద్యమాల రిఫరెన్స్ చూపించి ఆ కుటుంబానికి వాళ్ళ అన్న ఉద్యోగం ఇప్పించాం. జూనియర్ అసిస్టెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ బాపట్ల చేస్తున్నాడు. అది 8,10,000 రూపాయలు. అదేవిధంగా మా తల్లికి కూడా ఎస్ఎస్టీ మంత్లీ పెన్షన్ 6,250 రూపాయలు మంజూరు చేయించాం.